మరి వీటిలో ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి చెప్తుంటున్నాను నేను ఒక్కొక్కటి. అయితే నడపలేము కదా దీంట్లో కూడా. నమస్తే అందరికి, ఎట్లా మంచిగురా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మనకు చాలామంది అయితే కొత్తగా ఆటోలు తీసుకొని వస్తున్నారు. మరి హైదరాబాద్ సిటీ కానీ కొన్ని డిస్టిక్లల్లో కానీ వేరే అతర స్టేట్లల్లో కానీ ఏంటంటే వాళ్ళకు తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి ఏంది అనేది అర్థమవుతలేదు. అంటే నేను చెప్పేది దేంట్లో అంటే ఓలా, ఉబర్, ర్యాపిడో ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ గురించి చెప్తున్నాను అనమాట. మామూలుగా ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అయితే కాదు, ఆ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఇంచుమించు షోరూమ్ వాళ్ళ చేస్తూ ఉంటారు కాబట్టి. మరి వీటిలో ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి చెప్తుంటున్నాను నేను ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి మనకు డ్రైవర్కు కొన్ని సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి, లేదంటే డాక్యుమెంట్ కొన్ని డ్రైవర్కి సంబంధించినవి, కొన్ని ఆటోకి సంబంధించినవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆటోకి సంబంధించిన ఏంటి అనేది చెప్తూ ఉంటాను. కొన్ని డ్రైవర్కి సంబంధించిన వీటి ఏంటి ఇంకా అనేది కూడా చెప్తుంటాను అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డ్రైవర్కి సంబంధించి తీసుకుంటే, డ్రైవర్కి సంబంధించి మనకు కొన్ని 4-5 డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ అయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆటో అయితే నడపలేము కదా దీంట్లో కూడా. ఎందుకంటే కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ఆర్టీఏ ద్వారా అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం ఆటో అయితే నడపడానికి కానీ ఏదానికైతే లేదు. పోలీసులు పట్టుకున్నా కానీ కేసులు అయితే అవుతుంటాయి అన్నమాట. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, నెక్స్ట్ వచ్చేసి అంటే వాటిలో రిజిస్ట్రేషన్ అప్పుడు మనకు మనీ వస్తుంది, పైసలు అయితే వస్తాయి. ఈ రోజుల్లో అంతా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా అయిపోయింది. సో ఇవన్నీ మనకు ఉండాలంటే కంపల్సరీ ఒక వాలెట్ అన్నా ఉండాలి. వాలెట్ అంటే ఫోన్పే, పేటిఎం ఇలాంటి వాటికి సంబంధించి వాలెట్ ఉంటుంది. ఇప్పుడు పేటిఎం అయితే కొద్దిగా పేటిఎం అనేది గవర్నమెంట్ ఆంక్షన్ విధించింది కాబట్టి వాటిది అయితే నడుస్తలేదు అనుకుంటా. ఎస్ బ్యాంక్ ద్వారా అయితే కనెక్ట్ అయ్యారు అని అనుకుంటాను. నాకు కూడా అంత పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, మీరు చూసుకోండి. ఇట్లా వాలెట్ ఉంటే వాలెట్లో తీసుకోవచ్చు, లేదు వాలెట్ అని లేదనుకుంటే మనకైతే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్కి అయితే పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ మీద పాస్బుక్ కావాలి. లేదన్న మనకు పాస్బుక్ కాదు, నేను ఇంతకుముందు యాప్ చేసినప్పుడు నాకు సాలరీ అకౌంట్ ఇచ్చారు, అదే అకౌంట్ ఉంది ప్రజెంట్ అయితే, నేను దాన్నే వాడుకుంటాను అనుకో, మీకు ఒక చెక్ బుక్ ఇస్తారు. ఆ చెక్ బుక్ మీద ఉంటుంది, దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా అడ్డం గీతలు కొట్టేసేయండి, రాసి దాని మీద క్యాన్సిల్ అని చెప్పేసి అది పెట్టుకోండి ఒక సెట్. పాస్బుక్ లేదా చెక్ బుక్ లేదా యూపీఐ నెంబర్ కూడా పనిచేస్తుంది అన్నమాట ర్యాపిడోకి అయితే. ఈ ర్యాపిడోలో మనం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుంటాము మన ప్రాజెక్ట్ అయితే. ర్యాపిడోకి సంబంధించింది కాబట్టి అట్లా చెప్తున్నాను. యూపీఐ నెంబర్ కూడా పనిచేస్తుంది. అదే ఓలా, ఉబర్ వీటిలలో అయితే అప్పుడు ఈ యూపీఐ అయితే పనిచేయదు. ఎందుకంటే ర్యాపిడోలో ఇంతకుముందు స్కానర్ ఇచ్చారు కాబట్టి ఆ స్కానర్ ద్వారా మనం విత్డ్రా చేసుకునేది, కస్టమర్ దగ్గర తీసుకొని మనం విత్డ్రా చేసుకునే వాలెట్ నుంచి మనం విత్డ్రా చేసుకునేది కాబట్టి అట్లయితే ఆ చాయిస్ అయితే ఉంది. మరి ఓలా ఉబర్లో అయితే లేదు, మరి మిగతా వాటిలో ఉందనే లేదనేది నాకైతే తెలియదు. దాని తర్వాత ఆధార్ కార్డు అయితే కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి డ్రైవర్కి సంబంధించి అయితే కంపల్సరీ కావాలి. ఇంకా ఆటోకి సంబంధించి అయితే మనకు ఏమేమి కావాలంటే ఆర్సీ, ఇన్సూరెన్స్, ఈ మధ్య ఇన్సూరెన్స్ కూడా అడుగుతుర్రు. ఆటోకు ఆర్సీ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ కాపీ అనమాట. మనం ఏదైతే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకైతే ఏదైతే కాపీ ఇస్తారో అది ఇస్తారనమాట, అది ఆర్సీ. ఒకవేళ మీరు ఫైనాన్స్ తీసుకొని ఉన్నారనుకోండి, ఫైనాన్స్ వాళ్ళని అడగండి,
ఆ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు ఆ కాపీని. ఎందుకంటే వాళ్ళ పేరు మీద అది రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు ఈఎంఐలు కట్టినప్పుడు అది దాన్ని చేసుకోవాలి. మన పేరు మీదనే ఉంటుంది, కాకపోతే పలానా వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకొని ఇస్తారు అన్నట్టు ఉంటుంది అనమాట. అది విషయము. వాళ్ళ దగ్గర అడగండి, వాళ్ళు ఇస్తారు. తర్వాత వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ అయితే మనకు ఫస్ట్ టైం ఎప్పుడంటే మనకు టీఆర్ నెంబర్ ఇచ్చినప్పుడే ఇన్సూరెన్స్ ఇస్తారు. టీఆర్ నెంబర్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. టీఆర్ ఇన్సూరెన్స్ రెండు ఒకటేసారి వస్తుంటాయి. ఒకవేళ మీరు పాత ఆటో అయితే మా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉంటాయి, వాళ్ళ దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాంప్రమైన్స్ అని చెప్పింది, వాళ్ళే చేసిస్తారు. మీకు ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ దగ్గర చేసుకోవచ్చు. అది ఇదని మనం అయితే ఏం ప్రొవైడ్ చేయొద్దు, ఏది చెప్పదు కూడా. మీకు ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీని తీసుకోండి అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా అడుగుతున్నాయి, కొన్ని అప్డేట్ అయినాయి, కొన్ని అప్డేట్ కాలేవు. అట్లా ఈ సర్టిఫికెట్లు అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే మీకు కంపల్సరీ కావాలి. మీరైతే మామూలుగా ఫోటో తీసి అట్లా ఇట్లా చేసిండ్రు అనుకోండి, ఒకవేళ ఏదైనా రిజెక్ట్ అయింది కదా దానికి, నేనైతే ఆర్టీఏ వాళ్ళమనే దాని గురించి అయితే నా వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఆర్టీఏ వాలెట్లో మీరైతే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో వస్తాయి. దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎంత సైజు కావాలో దాంతో సైజు అయితే పెట్టి, ఏంటంటే మనకు పేపర్లో సరిగా కనిపించకపోవచ్చు, అంత నీట్గా రావన్నమాట. సో దాంట్లో అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తొందరగా ర్యాపిడోలో అప్డేట్ చేసుకోవచ్చు. ర్యాపిడోలో మీకు ఎన్ని మొత్తం 3 అడుగుతుంది అనమాట. ఇన్సూరెన్స్ అయితే అడుగుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ కంపల్సరీ మీకు ఫోటో ఒకటి అడుగుతుంది. మీరు ఆటో ముందు నిలబడి మంచి నెంబర్ కనిపించేటప్పుడు ఒక ఫోటో తీసుకోండి, అదే మీ ప్రొఫైల్ పిక్ వస్తూ ఉంటుంది. అది ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇన్సూరెన్స్ కూడా ఒకవేళ ఇవన్నీ మీరు అప్డేట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఒక్కొక్కటి అదే అడుగుతుంటుంది, మీ అప్డేట్ చేస్తుంటుంది. అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన కొద్దీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఈ డాక్యుమెంట్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉండండి. వాటి ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటుంది. అట్లా అడిగినప్పుడు మీరు అప్డేట్ చేసిన కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటే మీరు అది ఏది కావాలంటే అది అప్డేట్ చేయొచ్చు అనమాట. మీకు ఆర్టీఏ వాలెట్ అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. అట్లా చేసి మీరు అట్లా అప్డేట్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే, నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏది మన నా ఏదైతే నా ర్యాపిడో ఉందో నా ర్యాపిడో లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఆ లింక్ కాపీ చేసుకోండి. ఆ లింక్ కాపీ చేసుకొని మీరు ఆ లింక్ను ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన కొద్దీ అది అడుగుతూ ఉన్న కొద్దీ మీరు ఎంట్రీ చేస్తూ ఉంటే ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ లాగిన్ అయినాక తర్వాత డాక్యుమెంట్స్ అవుతుంది. డాక్యుమెంట్స్ మీరు అయితే సబ్మిట్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లా సబ్మిట్ చేసిన కొద్దీ మీకు ఏంటంటే ఒక్కొక్కటి ప్రాసెస్ అయిపోతుంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయినాక మీరు మీరు అప్డేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో అది తీసుకుంటుంది. మీరైతే అప్పుడు ఏం చేస్తారంటే ప్రాసెస్ అయిపోయినాక మీకు ఒక 24 hours అయితే టైం ఇస్తుంది. కాబట్టి ఆ 24 hours మీరు ఏం చేయాలంటే ఒక వీడియో వస్తుంది. మీరు చాలామంది పొరపాటు చేస్తుంటారు ఏంటంటే ఆ వీడియో చాలామంది చూడరు. కానీ మీరైతే ఏం చేయాలంటే ప్రత్యేకించి కంపల్సరీ వీడియోని అయితే చూడండి. ఆ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట ఏందనేది. మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఇంచుమించు తెలుగులో కూడా వస్తుంది. చూడండి మీరైతే ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏడికి వెళ్తున్నాం, ఏడికి వెళ్ళాక ఏం చేయాలి అనేది కంపల్సరీ అందులో చూపిస్తారన్నమాట. మీరు కస్టమర్ దగ్గరికి రీచ్ అయినాక ఎట్లా స్వైప్ చేయాలి, ఎక్కడ స్వైప్ చేయాలని చూపిస్తుంది. మీరు మళ్ళీ పికప్ ఓటీపీ ఎట్లా కొట్టాలా, ఓటీపీ కొట్టినాక నావిగేషన్ ఎట్లా చూపిస్తుంది అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. నావిగేషన్కి ఇట్లా చూపిస్తుంది అన్నమాట. ఆ నావిగేషన్ చూసుకుంటే ఎట్లా పోవాలి ఏందనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరైతే ఆ వీడియోని కంపల్సరీ చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడకుండా మనమైతే ముందుకెళ్ళొద్దు అన్నమాట. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళ పక్కన వెళ్ళడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము చేస్తుంటారు. అదంతా అవసరం లేదు. ఒకప్పుడు అట్లా అవసరం ఉంటుండే, కానీ ఇప్పుడు ఏంటంటే వీడియో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి
ఒకటి రెండు సార్లు మొత్తం వీడియో ఫుల్ వీడియో చూస్తే ఏమో అర్థమైపోతుంది. ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. మనీ తీసుకునే విషయం దగ్గర దగ్గర కూడా గూగుల్ పే, ఫోన్పేల ద్వారా వాళ్ళు పే చేసి వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే ఫేక్ ఫోన్పే, పేటిఎంలో ఇలాంటివి వచ్చాయంట కొన్ని. ఏంటంటే మన నేము భీము అన్నీ కరెక్ట్ అయినా చూపిస్తుందంట, కానీ అమౌంట్ అయితే మన దగ్గరికి రాదు. కాబట్టి వెంటనే మీరైతే ఏదైతే గూగుల్ పే, ఫోన్పేలో ఏదైతే చూపిస్తున్నారో కస్టమర్కు అందులోకి అమౌంట్ వచ్చిందా లేదా అనేది జాగ్రత్త అయితే చూసుకోండి. జాగ్రత్త, దీని విషయంలో జాగ్రత్త. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. వచ్చిందాక వెయిట్ చేయమనండి. సార్ నా దాంట్లో ఇంకా అకౌంట్లో కనిపించలేదు, వెయిట్ చేయండి అని చెప్పండి. వాళ్ళే ఆగుతారు, మళ్ళీ చూస్తారు అనమాట. అట్లా తొందరగా చెక్ చేసుకోండి, తొందరగా పంపించేస్తారు కస్టమర్ని కూడా. ఇబ్బంది పెట్టకూడదు, మీరు కూడా ఇబ్బంది పడకూడదు. అంతే. ఈ డాక్యుమెంట్స్ అయితే మాకు అవసరమైతే ర్యాపిడోలో లింక్ ఇస్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నా కోడ్ ఉంటుంది కాబట్టి అట్లా నా ద్వారా ఏదైతే మీకు అట్లా వచ్చేస్తుంది అన్నమాట లింక్ ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైతే అవసరమైతే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ అందరికీ చూసినందుకు. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.